రేవంత్ రైతు ద్రోహే కాదు దైవద్రోహి. నిజమే. దేవుళ్లపై ఒట్టు పెట్టి కూడా మాట నిలబెట్టుకోలే. 40,000 కోట్లని చెప్పి 17,000 కోట్లు చేశారు. చరిత్రలోనే నువ్వు దిగజారిన ముఖ్యమంత్రివి. నీ పాపానికి ప్రజలకు శాపం తగులుతుందేమో. ప్రజలపై ఆగ్రహం లేకుండా ముక్కోటి దేవుళ్లను మొక్కుతా. సీఎం రేవంత్ కామెంట్లపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్. సీఎం రేవంత్ రెడ్డి రైతు ద్రోహే కాదు దైవద్రోహి కూడా. ఎందుకంటే దేవుల మీద ఒట్టు పెట్టి దేవులకు ద్రోహం చేసిండు, రైతుల మీద ఒట్టు పెట్టి రైతులకు ద్రోహం చేసిండు. 7,500 రూపాయల రైతు భరోసా ఎత్తనని రైతులను మోసం చేసిండు. పైగా 5,000 ఇచ్చి 5,000 కూడా 22 లక్షల మందికే వేసిండు. ఇక దేవుల దగ్గరికి పోయి అటు కొమరవెల్లి ఎల్లన్న దగ్గరికి, మల్లన్న దగ్గరికి పోయి, యములవాడ రాజన్న దగ్గరికి పోయి, ఇటు ములుగు శివుని దగ్గరికి పోయి, రామప్ప దగ్గరికి పోయి, ఇట్లా ఏ దేవుడు కనబడితే ఆ దేవుళ్ళ దగ్గర బండి సంజయ్ కదా ఒట్లు పెట్టుకుంటూ వచ్చినట్టు ఒట్లు పెట్టుకుంటూ వచ్చిండు. ఆ ఒట్టు ఏం చేసిండు? ఒట్టు తీసి గట్టు మీద పెట్టిండు, ప్రజలను నిండా ఉంచిండు. ఇది కాబట్టి ఏ దేవుడికి పవర్ ఉన్నా రేవంత్ రెడ్డి సీటు ఊసిపోవాల్సిందే. మరి దేవుళ్ళారా మీకే కుచ్చుటోపి పెట్టిండు మా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మరి మీ సాక్షిగా మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. కోరవెల్లి ఎల్లన్న సాక్షిగా, యములవాడ రాజన్న సాక్షిగా, మా రామప్ప శివుని సాక్షిగా అని ఒట్లు పెట్టుకుంటూ వచ్చిండు. ఆ ఒట్లు తీసి గట్ల మీద పెట్టిండు, మిమ్మల్ని బదనం చేసిండు, రైతులను మోసం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి 100% దైవద్రోహి, రైతు ద్రోహి. ఇక ప్రజలకు పాపం తలగకుండానట హరీష్ రావు పోయి దేవులను మొక్కుతారట. అయ్యా ఈ ప్రజలకు పాపం తలగద్దు, ఎందుకంటే రేవంత్ రెడ్డి బట్టి ప్రజలకు పాపం తలిగిందని ఈయన ఆ గుళ్ళకు పోకుండా ఒక్కొక్క గుడికి పోకుండా మొక్కుకుంటూ వస్తారట. హరీష్ రావు ముందు పని చేయి, నీ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది తెలుసా? మీరు కూడా గిట్టంటి పాపాలే చేసిండు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని డబుల్ బెడ్రూమ్లు అక్కడ పోయి ఇక్కడ కొట్టి కట్టిండ్లు. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లకు పంచడానికి దిక్కు లేకుండా అయిపోయింది. పందుల కొట్టాలు అయిపోయినాయి, బర్రెల కొట్టాలు అయిపోయినాయి, కుక్కలకు ఆవాసంగా అయిపోయినాయి. గక్కడికి పోయి నువ్వు నీ తప్పులకు చెంపలు వేసుకొని రా. ముందు మీరు చక్కగా ఉంటే గైనని తీసుకొచ్చేందుకు కూర్చోబెట్టు. మీకు చక్కదనం లేకనే కదా, మీరు చేసినవి ఉన్నాయి, వాళ్ళు చేసినవి ఉన్నాయి. కాబట్టి నువ్వు పోయే ముందు మీ పాపాలను కడుక్కోరు. ప్రజలు ఈ రోజు ఇట్లా కష్టాలు పడతాను అంటే మీ వల్లనే. మీ మీద నమ్మకం ఉంచి 2 సార్లు గెలిపిస్తే అనుకున్నవి చేయలేదని ప్రజలకు కోపం వచ్చి మిమ్మల్ని దించేసి, ఇక ఈయన గుళ్ళలకు పోయి ముక్కోటి దేవతలను ముక్కుకుంటూ వస్తారట. ముక్కోటి దేవతలను ముక్కుకుంటూ వచ్చి మేము సకదనం చేసినాం, రేవంత్ రెడ్డి ఆగం చేస్తాడు, నువ్వు గంతే ఆయన గంతే, ఇద్దరు గంతే.